ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేయలేని భారత ప్రభుత్వ అండదండలు కలిగి ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన కోర్సులను చెప్పండి అని చెప్పేసి మనం ఏఐ గురించి భయపెట్టినప్పుడల్లా పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. సో భారత ప్రభుత్వం 2026 మొన్న ప్రవేశపెట్టబడినటువంటి బడ్జెట్లో రేర్ ఎర్త్ మినరల్కి సంబంధించి దాదాపుగా 7,000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఏదైతే శాండ్ బీచెస్ నుంచి మ్యాంగ్జైట్ అనేటువంటి ఒక పదార్థాన్ని వెలికి తీసేటువంటి ఒక ప్రాజెక్ట్ కూడా మన ప్రాంతం గుండా పోతుందన్నమాట. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, చెన్నై మరియు కొంత భాగం కేరళ. మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా తీసుకున్నప్పుడు వైజాగ్ మరియు నెల్లూరు ప్రాంతాల్లో ఈ యొక్క శాండ్ బీచెస్లో ఉన్నటువంటి శాండ్ ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అందువల్ల నాట్ ఓన్లీ క్వాంటమ్ వ్యాలీ మిషన్ ఒకటే కాదు, ఈ రేర్ ఎర్త్ మినరల్ స్ట్రాటజీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఇంపార్టెంట్ అన్నట్లయితే, ఈరోజు అమెరికా అధ్యక్షుడు వెనిజులాని స్వాధీనం చేసుకున్న, గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్న, ఉక్రెయిన్ వార్కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్తో అమెరికన్ ప్రెసిడెంట్ ఒప్పందం గురించి రేర్ ఎర్త్ మినరల్స్ గురించి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే, ప్రపంచంలోని మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీస్ అయినటువంటి అమెరికా, చైనా మరియు రష్యా కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్లో ఆధిపత్యం కోసం కొట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగినటువంటి భారతదేశం కూడా స్వయం సమృద్ధి ఈ పర్టికులర్ రంగంలో సాధించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినటువంటి భారత ప్రభుత్వం 2026 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దీనికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వటమే కాకుండా, మన అదృష్టం కొద్దీ ఆ రేర్ ఎర్త్ మినరల్ స్ట్రాటజీ క్యారిడార్లో మన ఆంధ్ర రాష్ట్రం, పర్టికులర్గా మన వైజాగ్ మరియు మన నెల్లూరు ఉండటం అనేది మనకి గర్వకారణం. సో సార్, రేర్ ఎర్త్ మినరల్ స్ట్రాటజీ ఇస్తే మీది ఎడ్యుకేషన్ కెరీర్ గైడెన్స్ ఛానల్స్ మాకు వచ్చే ఉపయోగమైంది. ఇప్పటి వరకు ఈ టాపిక్ మీద మనం ఇప్పటివరకు ఏమనుకుంటూ వచ్చాం? హైయెస్ట్ కేటగిరీ కట్ ఆఫ్ సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరల్ సిఎస్సి, డేటా సైన్స్, తర్వాత ఈసీఈ ఇట్లా అనుకుంటూ వచ్చాం. ఈ మరుగున పడిపోయినటువంటి అనేక బ్రాంచెస్ ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ప్రాజెక్ట్ పుణ్యమా అని చెప్పేసి ఈరోజు లైమ్లైట్లోకి వస్తున్నాయన్నమాట.